అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 50 స్టేట్స్ 50 స్టోరీస్. మళ్ళీ వచ్చేసాం మీ ఫేవరెట్ ట్రావెల్ జోడీ రవితేజ చందన మరో కొత్త వీడియోతో. ఈరోజు మనం లూజియానా సిరీస్లో ఇంకొక వ్లాగ్ చూస్తున్నాం. అదేంటంటే న్యూ ఆర్లీన్స్లోని హార్ట్ ఆఫ్ న్యూ ఆర్లీన్స్ అనమాట. ఈ ప్లేస్ ఏంటో గెస్ట్ చేస్తే, నేను చెప్పకముందు గెస్ట్ చేస్తే కామెంట్స్లో రాయండి ఏంటది. సో అది వచ్చేసి జాక్సన్ స్క్వేర్. ఎవరైనా మన ఛానల్లోని వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా వెళ్ళి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో ఆ గంట ఐకాన్ని మోగించండి సో దాట్ మా ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మా ఏ వీడియో మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ వీడియో చూసాక మీ ఫేవరెట్ పార్ట్ని కామెంట్స్లో రాయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. అయితే మేము ఉండే ప్లేస్కి ఈ జాక్సన్ స్క్వేర్ చాలా దగ్గరగా ఉండే అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes వాక్ చేస్తే మాకు జాక్సన్ స్క్వేర్ వచ్చేస్తుంది మా స్టే దగ్గర నుంచి. ఓకే అని చెప్పేసి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎక్కువ సేపు అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మనం ప్రాపర్గా చూడలేము అన్నట్టు ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ వాక్ మొత్తం మీకు చూపిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్ స్ట్రీట్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఇది మార్డిగ్రాస్ టైం కాబట్టి ఆ స్ట్రీట్స్ అయినా షాప్స్ అయినా మొత్తం మార్డిగ్రాస్ థీమ్తోనే డెకరేట్ చేసి ఉండే. అండ్ కొన్ని ఫుడ్ షాప్స్ ఉన్నాయి, గంబో అని జంబాలియా అని చెప్పేసి. ఇవి మస్ట్ ట్రై ఫుడ్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది, అసలు డిఫరెంట్గా అనిపించింది. మనం ఎప్పుడు ఇట్లాంటి రోడ్స్ పైన ఎప్పుడు నడవలేదు కదా, ఇట్లా షాప్స్ ముందు ఇట్లా అంటే ఒక మాల్లో తిరిగినట్టే అనిపించింది. ఇప్పుడు మనం జాక్సన్ స్క్వేర్ కి ఎంటర్ అవుతున్నాము. ఈ జాక్సన్ స్క్వేర్ వచ్చేసి ఒక పబ్లిక్ పార్క్, కానీ ఇది ఒక పెద్ద హిస్టారికల్ స్టేజ్ లాగా ఉంటది. ఇక్కడ అందరూ లైక్ హార్స్ క్యాటరేజెస్ లాగా, లేకపోతే స్ట్రీట్ మ్యూజిక్, స్ట్రీట్ ఆర్టిస్ట్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటది ఈ ప్లేస్. మేమైతే ఫస్ట్ ఈ జాక్సన్ స్క్వేర్ లో కెథీడ్రల్ చర్చ్ తోని స్టార్ట్ చేస్తాము. ఇక్కడ చర్చ్ కాకుండా ఇంకా మ్యూజియంస్ ఉంటాయి అండ్ మిసిసిపి రివర్ కూడా ఉంటుంది ఈ పార్క్ ముందు మనకి. అండ్ స్టార్టింగ్ విత్ ద చర్చ్, సెయింట్ లూయిస్ కెథీడ్రల్ చర్చ్. ఇది ఒక పెద్ద చర్చ్, దీనికి చాలా హిస్టరీ ఉంది ఇక్కడ. అండ్ చాలా మంది డివోటీస్ వచ్చారు ఇక్కడ వాళ్ళ ప్రేయర్స్ ఆఫర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ చర్చెస్ ఇన్ USA అన్నమాట. ఎందుకంటే దాని బ్యూటీ అలా ఉంది. మీరు చూస్తుంటే మేము ఎంతవరకు తీసామో అంత తీయగలిగినాము. చాలా బాగుంది అండ్ ఇట్ కెన్ అకంప్లిష్ అ లాట్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అక్కడ చూస్తే అసలు ఎంత బాగుంది ఆర్ట్ అయినా, మీరు అక్కడ పైన చూస్తుంటే అసలు ఆర్ట్ చూడండి ఎంత బాగుంది. అండ్ డివోటీస్ వచ్చి వాళ్ళ ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నారు. అట్లే నేను కూడా క్యాండిల్ ఆఫర్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం గెటింగ్ ఇన్ టు చర్చ్ అనమాట. యా చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ అక్కడ చాలా మంది కొన్ని కాయర్స్ అట్లా పాడుతుండే, బాగుంది. మనమైతే గుడికి వెళ్తే మనకి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇక్కడికి వెళ్ళినా కూడా నాకు అంతే అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉండే. కొంతసేపు కూర్చున్నాము, ఇంకా కూర్చొని అందరినీ చూస్తూ ఆ చుట్టూ చూసి ఇంకా బయలుదేరామన్నమాట. కి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ సెయింట్ లూయిస్ కెథీడ్రల్ చర్చ్ అనమాట. మీరు కూడా వస్తే అక్కడ కూర్చుంటే మీకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కొంతసేపు అసలు ఏ టెన్షన్స్ లేకుండా మనం అక్కడ పీస్ఫుల్గా ఉండొచ్చు. నాకైతే అంతే అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇన్సైడ్ ది చర్చ్ అనమాట. అందరినీ చూస్తూ వాళ్ళ కాయర్స్ అదంతా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఆఫ్టర్ దట్ వీ క్లిక్ సమ్ ఫొటోస్ ఓవర్ దేర్, మెమరీస్ లాగా. అండ్ it was a beautiful experience anamata to visit St. Louis Cathedral Church. ఇంకా మనం చర్చ్ నుంచి బయటికి వచ్చేసి చూస్తున్నాము ఆ పార్క్లో ఇంకేమేమి ఉన్నాయా అని చూస్తూ ఉంటే కొంచెం ముందుకు వస్తే మనకి అక్కడ ఒక హార్స్ పైన జాక్సన్ ఉంటాడు. ఈ వ్యూ చూసారా అసలు, ఆ హార్స్ దాని వెనకాల చర్చ్ అసలు చాలా బాగుంది. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ లేకుండే, బట్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే ఇదంతా క్రౌడెడ్ ఉంటుంది. మనకు ఫొటోస్ అయినా వీడియోస్ అన్నా క్లిక్ చేసుకోవడానికి అంత క్లియర్గా ఉండదు అనమాట, ఫుల్లీ క్రౌడ్ ఉంటుంది.
సో దట్స్ వై వి ఆప్టెడ్ మార్నింగ్. ఇంకా వెళ్తూ ఉన్నాము, ఆ పార్క్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ చూసిన లోకల్ ఆర్టిస్టులు కొందరేమో స్కెచెస్ వేస్తామని చెప్పేసి, మన పోర్ట్రేట్స్ వేస్తామని, కొందరు వచ్చేసి ఫార్చ్యూన్ టెల్లర్స్ అని చెప్పేసి, కొందరు వాళ్ళ ఆర్ట్ని డ్రా చేసేసి అక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. ఎవరికైనా నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు. అట్లా ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ జాక్సన్ స్క్వేర్ ముందే కెఫే డు మాంటే అని ఉంటుంది. అక్కడ కాఫీ చాలా ఫేమస్ అండ్ బెన్యాస్ కూడా ఫేమస్. చాలామంది అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా తింటారు. మేము వెళ్దాం అనుకునేసరికి ఇట్ వాస్ టోటలీ క్రౌడెడ్. ఇంకా బెన్యాస్ వచ్చేసి ఫ్రెంచ్ స్టైల్ డోనట్స్ అనమాట. దానిపైన కొంచెం షుగర్ పౌడర్, కొంచెం సినమన్ పౌడర్ స్ప్రింకిల్ చేస్తారు. అందరి చెక్ లిస్ట్లో ఉండే ప్లేస్ ఇది కెఫే డు మాంటే. అక్కడ కాఫీను ఈ బెన్యాస్ ఖచ్చితంగా తింటారు అందరూ. అండ్ అక్కడ నుంచి మనం ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే మనకి మిసిసిప్పి రివర్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ హార్స్ క్యాటరేజెస్ ఉంటాయి. మీరు కావాలంటే అందులో ఎక్కి మొత్తం దీని చుట్టూ తిప్పుతారనమాట. అలాగే మనకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ బస్లో కూడా మీరు ఎక్కి మొత్తం చూడొచ్చు. అండ్ ఇక్కడ మేము వెళ్తుండేసరికి ఒక కార్గో షిప్ అయితే వెళ్తుంది. చాలా మెల్లగా వెళ్తుంది. నేను చూస్తూ ఉన్నా ఆ బ్రిడ్జ్ దగ్గర తగులుతుందా అని చెప్పేసి, కానీ అది తగలకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడికి వచ్చాక చాలా లోకల్ ఆర్టిస్ట్ మ్యూజిక్ ప్లే చేస్తుంది. సరే అని చెప్పేసి కొంతసేపు ఇక్కడ కూర్చొని హాయిగా మ్యూజిక్ వింటూ వ్యూని ఎంజాయ్ చేద్దామని కూర్చున్నాము. ఇంకా ఈ మ్యూజిక్ మీరు కూడా వినండి ఎంత పీస్ఫుల్గా ఉందో. మీరు కనుక నెక్స్ట్ టైం న్యూ ఆర్లిన్స్కి వస్తే అస్సలు మిస్ చేయకూడని ప్లేస్ జాక్సన్ స్క్వేర్. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంటని కూడా ముగించండి. సో దట్ మీరు మా ఏ వీడియోనైనా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.